అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. భోగి అయిపోయింది. పెద్దలందరిని ఆహ్వానించి పండగ చేసుకున్నాం. ఇంకా కనుమ అంటే ఏంటి? పశువుల పండగ. రైతు తన కృతజ్ఞతగా సంవత్సరం పొడుగునా రైతుకి సహాయం చేస్తుంది కాబట్టి రైతు కృతజ్ఞతగా ఆ యొక్క ఎద్దులకి, పోతులకి ఈ పూజ చేసే విధానాన్ని కనుమ అంటారు. అసలు గోవులోని ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. పశువులు అంటే ఎద్దులు, పోతులు రైతన్నకి నేస్తాలు. కనుమ అంటే పండగే కాదండి, గోవుల పట్ల అదే పశువుల పట్ల కృతజ్ఞత చెప్పుకునేదే కనుమ. కనుమ నాడు ఉలవలు ఉడికించి పెడతారండి. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఉడికించి అందులో ఉలవలు వేసి గోవులకి అదే పశువులకి పెడతారు. ఆ పశువులు తిన్నప్పుడు ఒక అనుభవమైన రైతుకి పిలిచి ఆ పశువుల యొక్క నోట్లో కుక్కించుతారనమాట. అలాగ పెడితే అవి ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉంటాయి. మళ్ళీ రైతన్నకి తన శరీరంతో అనేక రకాల పనులు చేసి పెడతాయి. ఇవన్నీ అయిన తర్వాత కనుమ నాడు చక్కగా ఈ పశువులన్నిటికీ చక్కగా స్నానాలు చేయిస్తారండి. పసుపు కుంకుమలతో అలంకరించుతారు. మెడలో దండలు వేస్తారు. ఇంకా బాగా ఉన్నోళ్ళైతే కుమ్ములు ఉంటాయి. కుమ్ములకి ఇత్తడితోటి రకరకాలుగా తయారు చేసి వాళ్ళ యొక్క వాత్సల్యాన్ని, ప్రేమని చాడుకుంటారు. మళ్ళీ ఇంకా పాలతో చేసిన పొంగలండి. వాళ్ళ కష్టం కదా, మనము రైతులు అందరూ తింటున్నాము. అందుకని పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెడతారండి. ఎంతో ఇష్టంగా ఈ కనుమ నాడు రైతన్నలు వాళ్ళ యొక్క కృతజ్ఞత చాటుకుంటారు. రైతుకి నేస్తం ఎవరండి? రైతుకి నేస్తమైన ఆత్మీయ బంధువైన, ఆప్త బంధువైన అన్నీ కూడా పశువులేనండి. పశువులే రైతన్నకి నేస్తాలు. అందుకే రైతు తన కృతజ్ఞతగా కుటుంబం కన్నా ఎక్కువగా ఆ యొక్క చావడంటే సాలలోకి వెళ్ళి, పశువుల సాలలోకి వెళ్ళి కృతజ్ఞతగా ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు వెళ్ళి చూసుకుంటూ వాటి తోకలు నిమిరి తన కృతజ్ఞతని చాటుకుంటాడు రైతన్న. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. నమస్తే. అందరికీ